హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు యోగా ట్రైనర్ వెంకటేష్ మేకల గారు. బేసిక్గా బ్యాక్ పెయిన్ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది. అవి మెడిసిన్స్తోనే కాకుండా న్యాచురల్గా ఎలా తగ్గించాలనేది ఇప్పుడు మనకి వెంకటేష్ మేకల గారు చూపిస్తారు. ధాత్రి టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు అధికంగా ఎదుర్కొన్న సమస్యల్లో ఈ బ్యాక్ పెయిన్ చాలా మందికి వస్తూ ఉంది. ఈ బ్యాక్ పెయిన్ యోగాలో మంచి సొల్యూషన్ ఉంది. రావడానికి ప్రధాన కారణం డివిడెంట్ డిఫరెన్స్ కావచ్చు, తర్వాత వర్క్ లోడు, బైక్ డ్రైవింగ్ ఎక్కువ చేయడం వల్ల ఏదో కారణం ఉంటుంది. లేపగా బరువు లేపినా వచ్చేస్తుండొచ్చు, ఏదో కారణం ఉంటుంది. యోగాలో చక్కటి ఆసనాస్ ఉన్నాయి, అవి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే చక్కటి ఈ బ్యాక్ పెయిన్ తగ్గియచ్చు. చక్కటి ఆసనాస్ ఉన్నాయి బ్యాక్ పెయిన్కి. అవి ఈరోజు ఫస్ట్ స్ట్రెచ్చింగ్ చేయాలి. చేతులను పైకి లాగి ఫీట్ కింద స్ట్రెచ్ చేయాలి. మొత్తం బాడీ అంతా రిలీజ్ అవుతుంది, స్పైన్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఇది చేసిన తర్వాత ఫస్ట్ భుజంగాసనంతో స్టార్ట్ చేయాలి. చేతులండి వచ్చేసి చిన్ కింద పెట్టుకొని బ్రీతింగ్ చేస్తూ తల పైకి కంప్లీట్గా తల పైకి ఎత్తాలి. ఈ పొజిషన్లో హాయిగా ఉండాలి. 30 సెకండ్స్ వరకు అలా ఉండాలి. ఫోకస్ అంతా స్పైన్ పైన ఉంచేసి రిలాక్స్ అవుతూ ఉండాలి. ఎంతో సంత చేయండి. స్టార్టింగ్లో ఈ పోర్చర్లో 30 సెకండ్స్ ఉండాలి. ఆసనంలో ఎక్కువ టైం ఉండడం వల్ల రిజల్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ మనం స్నేక్ పోర్చర్ భుజంగాసనం, బ్యాక్ పెయిన్కి ఎక్సలెంట్ ఆసనం. మీకు వచ్చినంత వరకు చేయండి. కఠోరంగా ఒకేసారి కంప్లీట్ పోర్చర్కి రావద్దు. తిరిగి యాస్టిస్ యథాస్థానం రావాలి. మరొక ఆసనం బ్యాక్ పెయిన్కి శలభాసనం. పిడికిలంజు టైస్ కింద ఉంచేసి చిన్న సపోర్ట్ ఇచ్చేసి బ్రీతింగ్ చేస్తూ రైట్ లెగ్ వెనకాల నుంచి 60 డిగ్రీస్ సైడ్లో పైకి లేపాలి. వచ్చినంత చేయొచ్చు. బ్రీత్ అవుట్ యాస్టిస్. మీ శక్తి మేరకు వర్కౌట్ చేయాలి. బ్రీత్ ఇన్ సేమ్ లెగ్ చేంజ్ 60 డిగ్రీస్. బ్రీత్ అవుట్ యాస్టిస్. ఇట్లా ఒక 10 రౌండ్స్ కంటిన్యూ చేయాలి. రైట్ లెఫ్ట్ కలిపి ఒక రౌండ్. ఈ విధంగా 10 రౌండ్స్ ఎవ్రీడే బ్యాక్ పెయిన్ వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. లేని వాళ్ళు చేస్తే సమస్య రాదు, ఉన్న వాళ్ళు చేస్తే సమస్య తగ్గుతుంది. శలభాసనంలో ఉన్నాం. ఈ విధంగా 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆసనంకి ఎంటర్ అయిపోదాం. ధనురాసనం. 2 కాళ్ళు సమానంగా ఫోల్డ్ చేసి 2 అందుకొని 2 కాళ్ళు కలిపి సాగదీయాలి. శ్వాస పీలుస్తూ సాగదీయాలి. తల పైకి ఎత్తాలి. ఈ పోర్చర్లో ఇలా ఉండిపోవాలంతే. హాయిగా ఉండిపోయి నెమ్మది రోల్ చేయొచ్చు. అదే పోర్చర్ నెమ్మదిగా మూవ్ చేస్తుండాలి. వెనక్కి ముందుకి మూవ్ చేస్తుండాలి. స్పైన్ అంతా హీల్ అవుతూ ఉంటుంది. హీల్ చేస్తూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా క్రాస్ చేయాలి. అదే పోర్చర్లో లెఫ్ట్ రైట్ ఇలా క్రాస్ కావాలి. ఇలా క్రాస్ చేస్తే స్పైన్ అంతా హీల్ అయిపోతుంది. ఎవ్రీడే ఈ ఆసనాన్ని 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి. ధనురాసనం 30 సెకండ్స్. పూర్తిగా యథాసనం వచ్చి రిలాక్స్ అయిపోవాలి. తర్వాత రివర్స్ ఆసనాస్ కొన్ని ఉన్నాయి బ్యాక్ పెయిన్కి. ఉన్న విధంగా రివర్స్ పడుకోవాలి. మర్కడాసనం చక్కగా మంచి ఆసనం, చక్కటి ఆసనం బ్యాక్ పెయిన్కి. మొదలు వచ్చేసి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి నీ జాయింట్ పైన ఉంచాలి. చేతులను భూమికి సపోర్ట్ చేసి 2 వైపులా క్రాస్ చేయాలి. లెగ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా రోల్ చేయాలి. లోయర్ బ్యాక్ పెయిన్, అదేవిధంగా మిడిల్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్కి మంచి ఆసనం అర్ధ మర్కడాసనం. ఈ ఆసనాన్ని చక్కగా 30 సెకండ్స్ వర్కౌట్ చేయాలి. 30 టైమ్స్ అన్నమాట. 30 టైమ్స్ రోలింగ్ చేయాలి. రైట్ లెగ్ 30 రౌండ్స్, సేమ్ లెఫ్ట్ కూడా 30 రౌండ్స్. లెఫ్ట్ కూడా సేమ్ 2 సైడ్స్ నాన్ స్టాప్. మనం సమయానుకూలంగా తక్కువ సార్లు చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్లో మాత్రం 30 టైమ్స్ చేయండి. స్లోగా చేయండి, హాయిగా చేయండి, ఫీల్ అవుతూ చేయాలి. నో స్పీడ్, నెమ్మదిగా హాయిగా ఫీల్ అవుతూ చేయాలి. ప్రెజర్ చేసి మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకోకండి. నిదానంగా చేయాలి. స్పీడ్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఏమి రాదు. ఓకే, తిరిగి యథాసనం వచ్చేసి మళ్ళీ 2 కాళ్ళు కలిపి చేస్తాం. యథాసనం వచ్చి 2 కాళ్ళు కలిపి టైస్ టచ్ చేసి చేతులు సైడ్ పెట్టుకొని 2 వైపులా క్రాస్ చేయాలి. బ్రీత్ అవుట్ రైట్ సైడ్ క్రాస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ క్రాస్. శ్వాస విధానం పర్ఫెక్ట్ ఉండాలి. బ్రీత్ అవుట్ క్రాస్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ ఆపోజిట్ సైడ్, మళ్ళీ బ్రీత్ ఇన్. ఈ విధంగా ఒక 30 రౌండ్స్ చేయాలి. 30 రౌండ్స్. 10 రౌండ్స్ చేస్తే రిజల్ట్ తక్కువ వస్తుంది. 30 రౌండ్స్ మినిమం చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అది గ్రహించండి, ప్రాక్టీస్ చేయండి. సెకండ్ పోర్చర్ మర్కడాసనం చేసాం. థర్డ్ పోర్చర్ మధ్యలో 1 ఫీట్ గ్యాప్ ఉంచాలి. ఇది లోయర్ సీక్రల్ ఏరియా, టైల్ వర్టెబ్రాకి బెస్ట్ ఆసనం. మళ్ళీ సేమ్ 2 సైడ్స్ నాన్ స్టాప్ క్రాస్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ క్రాస్.
బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది చేయడం వల్ల మీకు ఎక్కువ హీల్ అవుతుంది స్పైన్. ఇక్కడ ప్రాణవాయువు ప్రాణ సంచారం జరుగుతుంది స్పైన్కి. ఈ విధంగా వర్టెబ్రాస్కి మర్కటాసనం. నెక్స్ట్ యథాసనం. మన సమయానుకూలంగా తక్కువ టైం చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్లో 30 టైమ్స్ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ 60 degrees యాంగిల్, హ్యాండ్ సైడ్ ఉంచేసి సేమ్ రైట్ లెగ్ అప్, బ్రీత్ ఇన్ రైట్ లెగ్ అప్, లెఫ్ట్ సైడ్ క్రాస్, చేతులు స్కై సైడ్ ఉంచాలి, అరచేతులు క్యాచ్ చేయాలి. ఈ పొడిచాలు ఇలాగే ఉండాలి. 2 minutes, ఈచ్ వన్ స్టెప్ 2 minutes ఉండాలి. ఇంతే, ఈ పొడిచాలు ఇలా ఉండిపోవాలి అంతే. ఫోకస్ అంతా స్పైన్ పైన ఉంచాలి. స్పైన్ అంతా రిలాక్స్ అవుతుండగా ఫీల్ అవుతుండాలి. మనసు అంతా రిలాక్స్ అవుతుండగా ఫీల్ అవుతుండాలి. ఫీల్ అయితే రిజల్ట్ బాగుంటుంది. ఫీల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ చేయాలి. ఈ యొక్క పొడిచల్లో 2 minutes కంపల్సరీ. తిరిగి వాపస్ వచ్చేసి మళ్ళీ లెగ్ చేంజ్ చేసి ఆపోజిట్ సైడ్ సేమ్ క్యాచ్, టో క్యాచ్ చేసి అక్కడ ఈ పొడిచల్లో ఈ అవస్థలో 2 minutes ఉండాలి. అక్కడే ఉండాలి, ఫిక్స్ అయిపోవాలి. స్పైన్ హీల్ కావాలి కదా కొంచెం. ఇది L4 L5కి నంబర్ 4 నంబర్ 5 ప్రొఫైల్కి మంచి ఆసనం, మర్కటాసనం. తిరిగి యాజ్ టీస్ వచ్చేసి మరొక విశిష్టమైన ఆసనం చేద్దాం బ్యాక్ పెయిన్కి. సింగిల్ లెగ్ ఉత్తాన పాదోత్తానాసనం. సింగిల్ లెగ్ 60 degrees యాంగిల్లో పైకి ఎత్తి 60, నో 90, 60 ఇంతే, ఇంతకంటే ఎక్కువ రానిది హైట్. ఈ పొడిచల్లో 60 degrees యాంగిల్లో ఉండాలి. వితౌట్ యాజ్ టీస్ లెగ్ చేంజ్, బ్రీత్ ఇన్ 60 degrees, వితౌట్ యాజ్ టీస్. ఈ విధంగా 30 rounds చేయాలి. 30 rounds 60 ఇండివిజువల్గా, రెండు కలిపి ఒక సెట్. ఇట్లాంటి సెట్స్ 30 rounds ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆసనం తీసుకుందాం బ్యాక్ పెయిన్కి. కటిరుత్తనాసనం. రైట్ లెగ్ అప్, సర్కిల్, లాంగ్ సర్కిల్. ఈ విధంగా ఒక 10 rounds. ఫస్ట్ 5 rounds చేయండి. తర్వాత ముందు 10 rounds, ముందు 20 rounds, ముందు 30 rounds. ఈ విధంగా పెంచుకుంటూ పోవాలి, గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి 30 చేయకండి, స్లో చేయండి, కంపల్సరీ చేయండి. లోన ఈ బోన్స్ అన్నీ ఫ్రెష్ అయిపోతాయి, అవన్నీ డిస్కులన్నీ క్లీన్ జరుగుతాయి. మన లోయర్ బ్యాక్లో బంతికిన్న కీలు అనే ఒక కీలు ఉంటుంది, అదంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ కాలు మార్చుకొని సేమ్ క్లాక్ వైజ్, లాంగ్ క్లాక్ వైజ్. మన సమయానుకూలంగా తక్కువ సార్లు చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్లో మాత్రం 5, 5, 10, 10 అట్లా పెంచుకుంటూ రిలాక్సేస్ కూడా చేయొచ్చు. కంటిన్యూ చేయాలని ఏమీ లేదు. ఈ విధంగా కటిరుత్తానాసనం వృత్తాకారంలో తిప్పాలి. తర్వాత మరొక బెస్ట్ ఆసనం చేయబోతున్నాం బ్యాక్ పెయిన్కి. సేతుబంధాసనం. సేతుబంధాసనం బెస్ట్ ఆసనం. రెండు కాళ్ళ దగ్గర నుంచి కింద కాళ్ళు అందుకొని బ్రీతింగ్ చేస్తూ స్పైన్ పైకి ఎత్తాలి. బ్రీత్ అవుట్ చేస్తూ దించాలి. బ్రీతింగ్ సేమ్ స్పైన్ అప్. ఈ విధంగా 30 rounds చేయాలి ఎవ్రీడే. 30 rounds కంపల్సరీ. మళ్ళీ మధ్యలో రెస్ట్ ఇచ్చి చేయొచ్చు. 10 చేసి మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ 10 చేసి రెస్ట్. ఆ విధంగా 30 times ఈ సేతుబంధాసనం బ్యాక్ పెయిన్కి రామబాణంలాగా పనిచేస్తుంది. మరొక ఆసనం పవనముక్త ఆసనం. ద్విపాద పవనముక్త ఆసనం. 2 legs బ్యాక్ ఫోల్డ్ చేసి తల ఎత్తకుండా కేవలం ఛాతి కానించాలి. ఈ విధంగా ఈ పొడిచలో రిలాక్స్ అయిపోవాలి. పవనముక్త ఆసనంలో తల ఎత్తకూడదు. తల ఎత్తితే మళ్ళీ స్పైన్ పైన లోడ్ పడి బ్యాక్ పెయిన్ పెరుగుతుంది కనుక జస్ట్ ఈ పొజిషన్లో ఇలానే ఉండిపోవాలి. ఒక 30 seconds అలా రిలాక్స్ అయిపోవాలి. తిరిగి యథాసనం వచ్చేసి నెక్స్ట్ సుప్త మత్స్యేంద్రియాసనం. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచేసి కుడి కాళ్ళు పైన వేసి ఎడం కాళ్ళు కింద ఫోల్డ్ చేసి కింద కాళ్ళు మడుచుకోవాలి. కింద కాళ్ళు మడుచుకొని ఈ చేయి తీసుకెళ్ళి అక్కడ పాదం పట్టుకోవాలి. తల రివర్స్ ఉంచాలి. ఈ అవస్థలో హాయిగా 2 minutes ఉండాలి. 2 minutes ఉండాలి. 30 seconds రిజల్ట్ రాదు సరిగా. 2 minutes ఈ అవస్థలో ఉండాలి. ఈ విధంగా మళ్ళీ లెగ్ చేంజ్ చేసి మళ్ళీ 2 minutes. చూడండి ఎలా చేయాలో చూడండి, చాలా ఈజీ. కాలు పైన వేయడం, క్రాస్ చేయడం, కింద కాలు మడుచుకోవడం, ఒక సైడ్ మోకాలు ఒక సైడ్ పాదం పట్టుకొని ఈ అవస్థలో ఇలా ఉండిపోవాలి. హాయిగా ఫీల్ అవుతుండాలి. 2 minutes ఇలాగే ఉండిపోవాలి. మంచి రిజల్ట్ వస్తుంది. త్వరలో బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఫ్లెక్సివేషన్ కావచ్చు, ఒకరోజు ఎక్కువ తక్కువ అయితే తర్వాత స్టాండర్డ్ అయిపోతుంది. దీంతో పాటు మీరు డీవిటమిన్ తగ్గకుండా చూసుకోండి, ఎండలో ఉండండి, డీవిటమిన్ అవసరమైతే సప్లిమెంట్స్ వేసి డీ పెంచుకోండి. బ్యాక్ పెయిన్ రావడానికి కారణం డీ డిఫిషియన్స్ కావచ్చు కనుక గ్రహించి అది మెయింటైన్ చేయండి, మీకు రిజల్ట్ బాగా వస్తుంది. తిరిగి యథాసనం వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఇవి చక్కటి ఆసనాస్, ఎవ్రీడే చేయదగిన ఆసనాస్ బ్యాక్ పెయిన్కి. మనం ప్రాణాయామాస్ కొన్ని ఉన్నాయి, అవి ఈరోజు మనం తెలుసుకుంటాం. ప్రాణాయామంలో బెస్ట్ ప్రాణాయామం బ్యాక్ పెయిన్కి సూర్యభేది ప్రాణాయామం. ముద్ర బ్యాక్ పెయిన్కి ముద్ర వచ్చేసి పిడికిలు బిగించేసి తంబు పైకి ఎత్తేసి ఇలా ఇన్సైడ్ పెట్టుకోవాలి. బ్యాక్ పెయిన్ ముద్ర ఇది.
ఇన్సైడ్ పెట్టుకొని లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేసుకొని రైట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. రైట్ నోజ్ నుంచి తీసుకొని లెఫ్ట్ వదిలేయాలి. మళ్ళీ ఎవ్రీ టైం రైట్ తీసుకోవాలి, ఎవ్రీ టైం లెఫ్ట్ వదిలేయాలి. ఎవ్రీ టైం లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్ అంతే. ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఫోకస్ పెట్టి చేయాలి. ప్రతిసారి రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదిలేయాలి, రైట్ తీసుకో. సూర్యభేది ప్రాణాయామం ఎవ్రీడే 10 minutes మార్నింగ్ ఈవినింగ్ 10 minutes చేయాలి. బీపీ ఎక్కువ ఉంటే చేయొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, బీపీ ఎక్కువ ఉంటే చంద్రభేది చేయాలి. లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేయాలి, లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేయాలి. దాన్ని ఆపోజిట్ చేస్తే సరిపోతుంది. కానీ సూర్యభేది వల్లనే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ప్రతిసారి రైట్ తీసుకొని లెఫ్ట్ అమ్మ, ప్రతిసారి రైట్ టు లెఫ్ట్ రావాలి. సూర్యభేది ఓన్లీ సూర్యభేది. బీపీ హై బీపీ ఉన్న వాళ్ళు సూర్యభేది చేయకుంటే మంచిది. ఓకే, ఇది ఒక ప్రాణాయామం బ్యాక్ పెయిన్కి. మరొక ప్రాణాయామం బ్యాక్ పెయిన్కి కపాలభాతి, పిడికిలు బిగించేసి గోడకి ఏదైనా సపోర్ట్ తీసుకొని చేయాలి. డైరెక్ట్ చేయకుండా, లేకుంటే చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. పిడికిలు బిగించేసి ఇలా ఇన్సైడ్ పెట్టుకోవాలి, ముద్ర పెట్టుకొని కపాలభాతి స్లో వేరియేషన్, స్పీడ్ చేయొద్దు. బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్, 3 seconds 1 stroke. ఈ విధంగా 10 minutes, తర్వాత ముందు 15 minutes, 30 minutes చేయాలి ఎవ్రీడే. 30 minutes చేస్తేనే రిజల్ట్ వస్తుంది. 5 minutes చేసి నాకు రిజల్ట్ రాలేదు అనుకోవద్దు. 30 minutes చేయండి, ఫ్లక్చుయేషన్ కావచ్చు కానీ రిజల్ట్ మాత్రం వస్తుంది. ఈ విధంగా కపాలభాతి స్లో వేరియేషన్ చేయాలి. స్పీడ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం పెరుగుతుంది. 3 seconds 1 stroke చేయాలి. అది గ్రహించి మీరు ఫాలో అవ్వండి. అబ్జర్వ్ చేసి చాలా ఇంపార్టెంట్. మీకు మేలు జరగాలి, కీడు జరగదు, అది గ్రహించండి. తర్వాత నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది క్యాజువల్గా అందరూ చేయొచ్చు. ఈ ప్రాణాయామం ముద్ర మాత్రం లెఫ్ట్ హ్యాండ్ సేమ్ ఉంటుంది. రైట్ నోజ్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి 5 seconds బ్రీత్ తీసుకోవాలి. రైట్ 5 seconds అవుట్ చేయాలి. మళ్ళీ రైట్ నుంచి 5 seconds తీసుకోవాలి, లెఫ్ట్ 5 seconds వదిలేయాలి. ఈ విధంగా 30 minutes మార్నింగ్ ఈవినింగ్ 30 minutes చేయాలి. చైర్లో కూర్చొని చేయాలి, ప్రాక్టీస్ చేయండి. 30 minutes చేస్తేనే రిజల్ట్ వస్తుంది. 5 minutes 10 minutes రిజల్ట్ సరిగా రాదు, ఇది గ్రహించండి. ఈ విధంగా అనులోమ విలోమ ప్రాణాయామం, చక్కటి ప్రాణాయామం చక్కగా చేయాలి. దాంతోపాటు ఫైనల్ ఎంత కంప్లీట్ అయిన తర్వాత, ఈ అభ్యాసం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని తిరిగి యథాసనం వచ్చి ఫింగర్స్ లాక్ చేసుకొని కళ్ళు మూసి న్యాచురల్గా జరిగే శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన వయస్సు ఎంతో అన్ని నిమిషాలు తగ్గకుండా ఈ ఆనాపానసతి ధ్యానం ఖచ్చితంగా చేయాలి. చైర్లో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు. కానీ మీరు బ్యాక్ పెయిన్ ఉంది కనుక చైర్లో కూర్చుంటే కంఫర్టబుల్గా ఉండాలి. కానీ హార్డ్గా ఇబ్బంది పడకుండా చేస్తే ప్రాబ్లం పెరుగుతుంది. కనుక వెనక ఆనుకొని చైర్లో కూర్చొని చక్కగా కూర్చొని శ్వాసని అబ్జర్వ్ చేయాలి. మన వయస్సు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని నిమిషాలు చేయాలి. ఎగ్జాంపుల్ 30 years 30 minutes, 20 years 20 minutes, 40 years 40 minutes. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ టైం టఫ్ ఉంటుంది మెడిటేషన్లో, తర్వాత ఈజీ అయిపోతుంది. శ్వాసని గమనించిన కొద్దిగా మనలో ఒక డివైన్ ఎనర్జీ మన సహస్రార గుండా మనలోని ప్రవేశించి ఎక్కడ ఇన్బ్యాలెన్స్ ఎనర్జీ ఉందో అక్కడ ఎనర్జీ పాస్ అయిపోయి క్యూరింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. ఈ ఫైనల్గా ఈ యొక్క మెడిటేషన్ చేసి మీరు సమస్య నుంచి బయటపడండి, రాకుండా కాపాడుకోండి. ఈ అభ్యాసం ఎలా చేయాలో బ్యాక్ పెయిన్కి తెలుసుకున్నారు. మరొక సమస్యతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. చూశారు కదండి, బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు వెంకటేష్ మేకల గారు అంత క్లియర్గా చెప్పారు కదా. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి హెల్త్.